మనం గేదెల డైరీ ఫామ్ గనక తీసుకున్నట్లయితే, మనం సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అయ్యేటువంటి కీ పాయింట్స్‌లో ప్రధానమైనటువంటిది ఏంటంటే, పాలు ఏవైతే ఉత్పత్తి చేయబడుతున్నాయో వాటిని మనం అమ్ముకోవడం. ఆ తర్వాత కస్టమర్స్ నుంచి వచ్చేటువంటి కంప్లెయింట్స్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నది మనపల్లె ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మన భారతదేశం ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మన భారతదేశంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా పాడి రైతులు ఎక్కువగా ఈ విధంగా పశువుల పోషణ చేసి దాని ద్వారా వాళ్ళు పాల ఉత్పత్తి చేయడం అనేటువంటిది ప్రధానంగా జరగడం వల్ల. అయితే ప్రస్తుతం మనం చూస్తే చాలామంది యువత కూడా తమ యొక్క ఉద్యోగాల్ని వదిలి లేకుంటే తమ యొక్క ఉద్యోగాలు చేస్తూ అక్కడ వచ్చినటువంటి శాలరీస్ వీటితో మరలా వీటిల్లో డైరీ రంగంలోకి వచ్చి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో చాలామంది సక్సెస్ఫుల్ అవుతున్నారు. అలాగే కొంతమంది దీంట్లో ఫెయిల్యూర్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. దానివలన వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి చాలా డబ్బులు నష్టపోయి మరలా యథా మళ్ళా వేరే ఒక జాబ్‌కి వెళ్ళడం, వేరే పనికి వెళ్ళడము చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఈ డైరీ రంగంలో ముఖ్యంగా మనం గేదెల డైరీ ఫామ్ గనక తీసుకున్నట్లయితే, మనం సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అయ్యేటువంటి కీ పాయింట్స్‌లో ప్రధానమైనటువంటిది ఏంటంటే, పాలు ఏవైతే ఉత్పత్తి చేయబడుతున్నాయో వాటిని మనం అమ్ముకోవడం. అంటే ఇక్కడ పాలని అమ్మడంలో ప్రధానంగా ఎక్కువ చేసేది ప్రతి ఒక్క రైతు అంటే తక్కువ వాళ్ళ యొక్క హౌసెస్‌లో 2 గేదెలు కానీ, 3 గేదెలు కానీ, లేకుంటే ఒక 5 గేదెలు కానీ ఇలా పెట్టుకొని చేసేటువంటి వారంతా కూడా ప్రధానంగా చేసేది వాళ్ళు తీసుకువెళ్ళి ఆ పాలని పాల కేంద్రంలో పోస్తారు. ఆ పాల కేంద్రంలో వారు శాతాన్ని బట్టి కొంత అమౌంట్ అనేది వీరికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలా కాకుండా ఈ డైరీ ఫార్మ్స్ సెపరేట్‌గా ఈ పశువులకి షెడ్‌లు వేసి, వాటికి అన్ని సౌకర్యాలు అమర్చి, వాటికి కావాల్సినటువంటి కూలి వారిని పెట్టి, ఇలాగా డైరీ ఫార్మ్స్ రన్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడతా ఉంటారు. వాటికి కావాల్సినటువంటి దానా కానీ, వాటికి కావాల్సినటువంటి గడ్డి కానీ, అటు పచ్చిగడ్డైనా, ఎండుగడ్డైనా సో, అలాగే వాటికి కల్పించేటువంటి ఫెసిలిటీస్, ఫ్యాన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా వీటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. బట్ రైతులు మీరు తీసుకున్నట్లయితే ముఖ్యంగా హౌసెస్‌లో 2, 3 గేదెలు పెట్టుకొని చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఉదయాన్నే పశువులకి పాలు తీసుకున్న తర్వాత వాటిని వదిలేస్తారు బయటికి. బయటకి వదిలేస్తే అవి పొలాల్లోకో లేకుంటే బయట ఖాళీ ప్లేసెస్‌కి వెళ్ళి అవి తిని మరలా సాయంత్రానికి వస్తాయి. సాయంత్రం మరలా కట్టేస్తారు. మరలా వాళ్ళు పాలు పితుక్కుంటారు. సో, ఉంటే కొద్దిగా ఎండుగడ్డ వేస్తారు, వరిగడ్డ వేస్తారు. లేకుంటే మరలా వాటిని బయటికి తరిమేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువగా వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయరు. అంటే వాటికి ఖర్చులు ఎక్కువగా పెట్టరు. బట్ డైరీ ఫార్మ్స్‌కి వచ్చేసరికి డిఫరెంట్ ఉంటది. సో, వీటిల్లో ముఖ్యంగా మనం సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే పాలు అమ్ముకోవడం అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో, ఈ రైతులు పాల కేంద్రంలో పోస్తే ఆ పాల కేంద్రం పర్సన్ కొంత ఇది తీసుకొని అమౌంట్ తీసుకొని, కమిషన్ తీసుకొని తర్వాత మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఏదైతే ఉందో దానికి పంపిస్తారు. సో, ఇక్కడ రైతు దగ్గరికి వచ్చేసరికి తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. వాళ్ళు బట్ దాని మీద ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు కాబట్టి సో, అమౌంట్ వాళ్ళకి 2, 3 గేదెలే కాబట్టి దట్స్ ఫైన్. బట్ డైరీ ఫార్మ్ పెట్టి దాన్ని రన్ చేసేటువంటి వాళ్ళు డెఫినెట్‌లీ ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడతా ఉంటారు. వాటికి ఎక్కువగా దానాలు ఇవన్నీ కూడా మనం ఖర్చు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ విధంగా ఉత్పత్తి చేసేటువంటి పాలని కూడా తీసుకెళ్ళి పాల కేంద్రంలోను లేకుంటే డైరెక్ట్‌గా మిల్క్ చిల్లింగ్ సెంటర్ లైక్ సంగం డైరీ కానీ, హెరిటేజ్ కానీ ఇలాంటి వాటికి గనక పంపిస్తే డెఫినెట్‌లీ ఎక్కువ మిగిలేదానికి లేకుంటే దాని ద్వారా లాభాలు ఆర్జించేదానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే పాలని మనమే డైరెక్ట్‌గా కస్టమర్‌కి అమ్ముకోవడం. పాలు హోమ్ డెలివరీ. హోమ్ డెలివరీ లేకుంటే వాళ్ళొచ్చి మన దగ్గరికి తీసుకువెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవడం. ఈ వీడియోలో మనం ప్రధానంగా మాట్లాడుకునేటువంటిది ఏంటంటే, అసలు ఈ పాల డెలివరీలో సక్సెస్‌ఫుల్ అవ్వొచ్చా? పాల డెలివరీలో ఎలాంటి లోటుపాట్లున్నాయి? ప్రధానంగా మనకి కస్టమర్స్ దగ్గర నుంచి ఎలాంటి కంప్లెయింట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది
అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇవి తెలియకుండా చాలామంది మేము డెలివరీ చేసేస్తాం, సో మేము అమౌంట్ ఈ విధంగా ఆర్జించి దాని ద్వారా లాభాలు సాధించి డైరీలో సక్సెస్ఫుల్ అవుతాం అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రైతులు డైరెక్ట్గా లైక్ డైరీ ఫామ్ రన్ చేసేటువంటి వారు డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్ నుంచి ఫేస్ చేసేటువంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. సో మీరు పర్ఫెక్ట్గానే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రాక్టికల్గా ఈ ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తున్నా కాబట్టి మీ ముందుకి వీటిని తీసుకొస్తున్నా. నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత డెలివరీ చేయాలనేది నా మెయిన్ టార్గెట్. నేను డే 1 నుంచే లైక్ స్టార్టింగ్ ఒక 4 బఫెలోస్ పెడితే ఈ 4 బఫెలోస్ మిల్క్నే నేను డెలివరీ ఇవ్వడం నుంచి స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ 2%, 3%, సో ఇట్లా కూడా నేను డెలివరీ స్టార్ట్ చేశాను. సో అయితే మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ విధంగా మీరు చూస్తే ఈ డెలివరీ అనేది మీకు ఒకేసారి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోజుకి ఒక 100 లీటర్ల పాలు ఉన్నాయనుకోండి. సో ఈ 100 లీటర్ల పాలు మీరు స్టార్ట్ చేసినప్పుడే కొనేరు. ఈ మార్కెట్లో మీరు ఫస్ట్ స్టెబిలైజ్ కావాలా. సో మార్కెట్లో మీరు ఉన్నారనేది ఫస్ట్ తెలియాలి. కాబట్టి దానికి మీరు ఫస్ట్ ఒక 10 లీటర్స్తోనే స్టార్ట్ చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటప్పుడు మీరు డెఫినెట్లీ దాని నుంచి లాభాలు ఎక్కువగా ఆశించలేరు. సో మీరు దానికి మీరు 10 లీటర్స్ డెలివరీ చేయాలన్నా కూడా డెఫినెట్లీ మీరు మీ ఉండేటువంటి ప్రాంతం నుంచి టౌన్లో డెలివరీ చేస్తుంటే టౌన్కి రావాలా, విలేజ్లో నుంచి టౌన్కి రావాలా. సో టౌన్లో 4 ప్రాంతాల్లో ఆ హౌసెస్ ఉన్నాయంటే ఆ ప్రాంతాలకి వెళ్ళి చేయాలా. ఇవన్నీ కూడా డెఫినెట్లీ దీంట్లో ఉంటాయి. సో కాబట్టి మీరు ఇది షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్లోనే ప్లాన్ చేసుకోవాలి. ఆ 100 లీటర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మీరు టార్గెట్ ఒక 20 లీటర్స్ పెట్టుకున్నారనుకోండి, లేకుంటే మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఒక 25 లీటర్స్ పెట్టారనుకోండి. సో తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చేసరికి అట్లీస్ట్ ఇంకొక 10 లీటర్స్ మీరు ఇచ్చేటువంటి వాటిని బట్టి పాలను బట్టి మీ కస్టమర్స్ వచ్చే విధంగా అలాగే మీరు కూడా ప్రమోట్ చేసుకునే విధంగా ఉండాలి. సో ఇలాగా మీరు వాటిని పెంచుకుంటూ పోతూ ఉంటాయి. మీరు డైరీ ఫామ్లో మీరు మిల్క్ ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మార్కెట్లో కూడా మీకు వచ్చేటువంటి కస్టమర్స్ని మీరు పెంచుకుంటూ పోతూ ఉండాలి. ఇదైతే తప్పనిసరిగా పాటిస్తేనే మనకి మిల్క్ డెలివరీలో కొంత అమౌంట్ అనేది మిగిలేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు డెలివరీ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 లీటర్లు డెలివరీ చేస్తున్నారండి. మార్నింగ్ 50 లీటర్స్, ఈవినింగ్ 50 లీటర్స్ డెలివరీ చేస్తున్నారు. వీటిని మీరు లైక్ మీ ఉండేటువంటి మీరు ఇచ్చేటువంటి డెలివరీ టౌన్ ఏదైతే ఉందో సో ఆ టౌన్ ఓవరాల్గా ఒక 10 కిలోమీటర్స్ ఉందనుకోండి, అంటే అన్ని వైపుల నుంచి చూస్తే మీరు టౌన్ మొత్తం కానీ వాటిని ఇస్తే ఆ 100 లీటర్స్ని 2 పూట్ల అప్పుడు కూడా మీరు సక్సెస్ఫుల్ అయ్యేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఒక ఏరియాని ఫోకస్ చేయండి. ఆ ఏరియాలోనే మీరు ఎక్కువ ఖాతాలు వచ్చే విధంగా చూడండి. ఆ ఏరియాలోనే మీకు ఎక్కువ ఖాతాలు వచ్చినాయి, సో ఇంకా నెక్స్ట్ ఇంకొక ఏరియాకి వెళ్ళొచ్చు, పక్కనే ఉన్నటువంటి ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ డెఫినెట్లీ అక్కడ కూడా ఇట్లాగే పెంచుకోండి. ఇలాగ ఏరియా వైజ్ మీరు ఒక ఏరియాలోనే మీరు ఒక 50 లీటర్స్ అలా కనుక సేల్ చేయగలుగుతున్నారు అనుకోండి. సో డెఫినెట్లీ మీరు ఇంకొక ఏరియాకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కూడా పెంచుకొని సో ఈ విధంగా చేయొచ్చు. లేదు ఒక ఏరియాలో నేను 5 లీటర్లు ఇస్తాను, ఇంకొక ఏరియాలో ఇంకొక 4 లీటర్లు 5 లీటర్లు ఇస్తాను, లేకుంటే ఇంకొక ఏరియాకి వెళ్ళి ఇంకొక 2 లీటర్స్ 3 లీటర్స్ చూస్తానంటే అప్పుడు మీకు పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది, టైం ఎక్కువ అవుతుంది. దాంట్లో కూడా మనకి తప్పనిసరిగా అమౌంట్ అనేది మిగలదు. మీరు డెలివరీ చేస్తే నాకు లాభాలు వస్తాయి, నేను డైరీ ఫామ్లో సక్సెస్ అయిపోతాను అని అనుకునేదానికి దీంట్లో కూడా అవకాశం లేదు. సో కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. తర్వాత కస్టమర్స్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చాలా క్వాలిటీకి ఇస్తారు. మీరు డైరెక్ట్గా బఫెలోస్ నుంచి మిల్క్ తీస్తారు, ఆ మిల్క్ని మీరు ప్యాకింగ్ చేసో లేకుంటే బాటిల్స్లో నింపో లేదంటే పాల క్యాన్లో పోసుకొని డైరెక్ట్గా కస్టమర్ యొక్క హౌస్కి వెళ్ళి అక్కడే మీరు లీటర్, హాఫ్ లీటర్ అవి ఏవైతే ఉంటాయో సో వాటిలో కొలతేసి పోస్తారు. కానీ మీరు ఇక్కడ డైరెక్ట్గా బఫెలో నుంచి తీశారు, క్యాన్లో పోసారు, లేకుంటే ప్యాకింగ్ చేశారు, లేకుంటే బాటిల్స్లో పోసారు, కస్టమర్కి ఇచ్చేస్తారు. కానీ కస్టమర్ ఏమంటారంటే పాలు పలచగా ఉన్నాయంటారు. మీరు ఎంత క్వాలిటీగా ఇవ్వండి. సో వన్ థింగ్ ఐ ప్రామిస్ యూ, ఒక్క రోజు కూడా నేను డైరీ రన్ చేసిన రోజులు వాటర్ కలపలేదండి మా డైరీ పాలు. సో కానీ డెఫినెట్లీ ఎవరో ఒకరి దగ్గర నుంచి వారంలో కనీసం ఒక 2-3 దగ్గర నుంచి ఈ విధంగా పాలు పలుచగా ఉన్నాయని కంప్లైంట్ అయితే వచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని నమ్మరు, పాలు బాగున్నా వాళ్ళు నమ్మరు. సో ఈ విధంగా అడుగుతుండాలనేటువంటిది ఒకటి లేడీస్లో ఉంటుంది డెఫినెట్లీ. తర్వాత వాళ్ళకి ప్యాకెట్ పాలు ఇవి రెండు కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ డైరెక్ట్గా న్యాచురల్ మిల్క్ ఏదైతే ఉందో గేదె నుంచి తీసినటువంటివి ఇవి పలుచగా ఉన్నాయనేది వాళ్ళకి అనిపిస్తుంది. మనకి
ప్యాకెట్ మిల్క్ మీరు తీసుకుంటే దాంట్లో ఎక్కువ వాటర్ కలుస్తాయి. కానీ మనం డైరెక్ట్‌గా న్యాచురల్ మిల్క్ తీసుకుంటే దాంట్లో అంత వాటర్ కలవదు. సో, దాంట్లో వచ్చేసి వాళ్ళు మిల్క్ పౌడర్ వేసి ఆ కలర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పోసినా కానీ వాళ్ళకి ఏమనిపించదు. బాగా మృదువుగా అనిపిస్తాయి పాలు బాగా తెల్లగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తాయి ప్యాకెట్ పాలనేవి. బట్ మనకి డైరెక్ట్‌గా గేదె నుంచి తీసుకొచ్చినటువంటి పాలల్లో కొద్దిగా నీళ్లు పోయగానే పల్చగా అనేటువంటిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి న్యాచురల్ మిల్క్. వీటిలో మనం ఎలాంటి కెమికల్స్ కానీ, ఎలాంటి పౌడర్స్ కానీ ఇవి కూడా కలపలేదు కాబట్టి. సో, అవి చాలామంది అర్థం చేసుకోరు. లేడీస్ ఆహ్, అండ్ చదువుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్న వీళ్ళు అర్థం చేసుకోరు. సో, కాబట్టి వాటిని మనం వాళ్ళకి చెప్పుకోగలగాలి. ఇది ఒకటి. సో, రెండవది పాలు స్మెల్ వస్తున్నాయని చెప్తారు. సో, ఇవి డెఫినెట్‌లీ మీకు మంత్లీ ఒక 2 టైమ్స్ అట్లాగా కంప్లెయింట్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటది. అయితే ఇది స్మెల్ వస్తుందని అందరూ చెప్పరు. కొంతమంది బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు చెప్తారండి. స్మెల్ వస్తాయి ఇది మిల్క్ విషయంలో మాత్రం మనం నేచురల్ మిల్క్ అందిస్తున్నప్పుడు అప్పుడప్పుడు స్మెల్ వస్తాయి. ఎందుకంటే ఈ పశువులకి వాతం చేస్తదంటారు. సో, వాతం చేసినప్పుడు ఏమవుతుంది మనం వెంటనే బెల్లం అవి పెట్టుకుంటా ఉంటే అవి రాదు. ఆ స్మెల్ రాదు. ఒకవేళ బెల్లం పెట్టకుండా లేట్ చేసామంటే ఆ వాతం వచ్చి సో, దానివల్ల కొద్దిగా స్మెల్ అనిపిస్తాయి. పాలు స్మెల్ అనిపించొచ్చు, లేకుంటే పెరుగు స్మెల్ అనిపించొచ్చు. అవి కొంతమంది చెప్తారు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు. సో, మీకు తెలియకపోతే వాళ్ళు చెప్పినమ్మిటే మీరు కనుక బెల్లం పెడితే ఈ కంప్లెయింట్ అనేది పోతది. ఇప్పుడంతా కూడా పాలను ఏం చేస్తారు? గ్యాసుల మీద కాస్తా ఉంటారు. యాక్చువల్‌గా పాలు తోడు వేసేప్పుడు పాలని ఎర్రగా కాయడం అనేటువంటిది చేస్తారు. అంటే కొద్దిగా ఆహ్, కలర్ అనేది చేంజ్ అవుతుంది వైట్ నుంచి. బాగా కాస్తే అప్పుడు పెరుగు గూడా గడ్డ పెరుగొస్తుంది అని చెప్పి. అయితే గ్యాసుల మీద కాసేటప్పుడు వీళ్ళు సిమ్‌లో పెట్టి కాసినా సరే, ఎంతసేపు కాసినా ఈ పాలనేది ఎర్రగా రావడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళు మామూలుగా నిప్పుల మీద కాసినప్పుడైతే ఎర్రగొస్తాయి. ఇది తెలియకుండా చాలామంది పాలు ఎర్రగా రావట్లేదని ఇదొక కంప్లెయింట్ చేస్తారు. కొంతమంది నేను చూసినటువంటి కంప్లెయింట్ అంటే పాలు త్వరగా ఎర్ర అవుతున్నాయంట. సో, ఇది అసలు ఎందుకవుతుందో కూడా నాకు తెలిచేది లేదు. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా న్యాచురల్‌గా తీసుకొచ్చేవాడిని, ఇచ్చేవాడిని. ఎవరో కొంతమంది అక్కడ ఒకరు మోస్ట్‌లీ నాకు చెప్పింది ఒకరు. త్వరగా ఎర్రగా వస్తున్నాయనేది ఇది కూడా ఒక కంప్లెయింట్ అండి. తర్వాత వెన్న రావట్లేదని చెప్పేసి కొంతమంది కంప్లెయింట్ చేస్తారు. సో, ఇలాంటి కంప్లెయింట్స్ అన్నీ కూడా డెఫినెట్‌లీ ఉంటాయి. అలాగే మీరు డెలివరీ పెట్టుకుంటున్నారంటే డెఫినెట్‌లీ టైమ్ టు టైమ్ వాళ్ళకి పాలు ఇవ్వగలగాల. మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే మీకు కాల్స్ వచ్చేస్తాయి. మీరు కాల్స్‌ని అటెంప్ట్ చేయాలా? మీరు డెలివరీ చేసుకోవాలా? సో, ఇవన్నీ కూడా మళ్ళీ వర్క్ చేసుకోవాలా? సో, ఇలాంటివి చాలా ఉంటాయి. సో, కాబట్టి ఆ కాల్స్ మేనేజ్ చేసుకోవడం అనేది కూడా చాలా రిస్కీ. సో, కాబట్టి మీరు టైమ్ టు టైమ్ డెలివరీ చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదంటే మీరు ప్యాకింగ్ చేసి డెలివరీ చేయాలనుకుంటున్నారు. సో, ప్యాకింగ్ చేసి డెలివరీ చేయాలన్నప్పుడు ఎప్పుడు పవర్ మీద డిపెండ్ అవ్వకూడదు. దానికి బ్యాకప్ మీరు ఉండాలి. ఎందుకంటే మీరు ప్యాకింగ్ చేసే టైంకి పవర్ పోయిందనుకోండి. సో, పవర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో, అప్పుడు పవర్ రాకపోతే మీరు డైరెక్ట్‌గా ఆ రోజు ప్యాకింగ్ చేయకుండా పాలు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ పవర్ లేట్‌గా వచ్చిందంటే మీరు హాఫ్ అన్ అవర్, 1 అవర్ డెలివరీ చేసేదానికి లేట్ అవుతుంది. సో, దాంట్లో కూడా మీకు కస్టమర్ నుంచి కంప్లెయింట్స్ అనేటువంటివి వస్తాయి. సో, ఇలాంటివన్నీ కూడా కంప్లెయింట్స్ అయితే చాలా ఉంటాయండి. మీరు కస్టమర్‌కి ఇది మెయిన్‌గా మా ఏరియాలో నాకు తగిలినటువంటి కంప్లెయింట్స్. మీ ఏరియాలో మీరు పాల డెలివరీ చేస్తుంటే మీకు ఎలాంటి కంప్లెయింట్స్ వస్తున్నాయనేది కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే పాలు పల్చగా ఉన్నాయంటే మీరు సింపుల్‌గా ఒక వన్ థింగ్ చేయండి. మనకి యాక్చువల్‌గా 40 రూపీస్‌కో ఏమో వస్తుంది మనకి లాక్టోమీటర్ ఉంటది. 40 రూపీస్ ఆన్‌లైన్‌లో అయితే 120 అట్లా ఉంటది కానీ బయట మీరు దానికి రిలేటెడ్ కాటాల షాప్ ఇవి ఉంటాయి కదా! అక్కడ అమ్ముతుంటారు. లాక్టోమీటర్ 40 రూపీస్‌కి అట్లా ఇస్తారు. ఆ లాక్టోమీటర్ మీరు గనక మీ దగ్గర 1, 2 లాక్టోమీటర్లు పెట్టుకొని సో, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి డైరెక్ట్‌గా మీరు చూపించేసారనుకోండి. అది లాక్టోమీటర్ ఇస్తే మనకి చూపిస్తది వాటర్ పర్సెంటేజ్‌వి చూపిస్తది దాంట్లోకి మునిగిపోతది ఆ విధంగా. సో, కాబట్టి దాన్ని గనక మీరు వాళ్ళకి చూపిస్తే లైక్ మీకు వాళ్ళు జెన్యూన్‌గా ఇస్తున్నారనేటువంటి నమ్మకం కూడా ఆ విధంగా మీరు కల్పించొచ్చు వాళ్ళకి. సో, కాబట్టి ఇలాంటివన్నీ చేసి డెఫినెట్‌లీ ఇవి ఒక స్ట్రక్చర్ వైస్ ఫాలో అయ్యి మీరు ఈ పాల డెలివరీలో సక్సెస్‌ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉంటది. థాంక్ యూ వెరీ మచ్.